సార్ ఇప్పుడు లాస్ట్ టైం మీరు ఏంజల్ నెంబర్స్ గురించి చెప్పారు. అయితే మనకి లక్ తీసుకొచ్చే మన లక్కీ నెంబర్ లో ఈ ఏంజల్ నెంబర్స్ అనేవి ఉండొచ్చు అంటారా, ఉండద్దు అంటారా? మొబైల్ నంబర్లలో మాత్రం ఏంజల్ నంబర్స్ పెట్టుకోకండి. ఏంజల్ నంబర్స్ మంచిదే కానీ మొబైల్ నంబర్లో పనికిరాదండి. ఎందుకంటే ఒక నంబర్ 2 సార్ల కంటే ఎక్కువగా అంటే 3 సార్లు వచ్చినప్పుడు దాని పవర్ తగ్గిపోతుంది, నెగిటివ్గా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీకు 4 నంబర్ అనేది మల్టిపుల్గా వచ్చింది అనుకోండి, మల్టిపుల్ 4s 3 సార్లు వస్తే కంపల్సరీ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, వైవాహిక జీవితంలో ఇబ్బందులు, ఒడిదుడుకులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మల్టిపుల్ 4s రాకూడదు. అదేవిధంగా మల్టిపుల్ 7s వచ్చిందంటే మీరు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు అని దాని ఇంపార్టెంట్. మీ జీవితం అంతా హాస్పిటల్కి అంకితం చేస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్లో గొడవలు రావడం జరుగుతుంది. అదేవిధంగా 1111 అలా మల్టిపుల్ 1s కనుక మీ మొబైల్ నంబర్లో ఉంటే మీకు ఈగో ఎక్కువగా ఉంటుంది, అహంకారం ఉంటుంది, వాళ్ళేంటి అనే పొజిషన్కి మీరు వస్తారు. మీ చేతి నుంచి ఎవరికి డబ్బులు ఇచ్చినా తిరిగి రావు. కాబట్టి ఇటువంటివి చాలా ఉంటాయి. అదేవిధంగా మల్టిపుల్ 2s ఉన్నాయనుకోండి, సెన్సిటివ్గా ఉంటారండి. చిన్న చిన్న విషయాలకి వీళ్ళు ఎక్కువగా సెన్సిటివ్ అయిపోతుంటారు. సడన్గా సూసైడ్ థాట్స్ కూడా వస్తాయి ఇటువంటి వాళ్ళకి. మల్టిపుల్ 2s డిప్రెషన్లోకి వెళ్తున్నారు. మీరు కొంతమందిని గమనించండి, వాళ్ళు ఎక్కువగా డిప్రెస్డ్గా ఉన్నట్లు కనిపిస్తారు. వాళ్ళ మొబైల్ నంబర్లలో మల్టిపుల్ 2s వస్తే అలాగే ఉంటుంది, అంటే మోర్ దెన్ 2 టైమ్స్. అదే విధంగా 3 ఉందనుకోండి, మల్టిపుల్ 3s ఉన్నప్పుడు కుటుంబం కంటే కూడా వాళ్ళ లైఫ్ బయట ఎక్కువగా కేటాయిస్తుంటారు. సర్వీస్ వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు. మల్టిపుల్ 5 ఉంటే చాలా మందికి వాళ్ళు ఒక పొరపాటు చేసినా కూడా వాళ్ళు వేరే వాళ్ళు చేసింటారు ఆ తప్పు, కానీ ఆ నింద వీళ్ళ మీద వస్తుందండి. అంటే నిందలు, అపనిందలు అన్ని మల్టిపుల్ 5s వల్ల వస్తాయి. మల్టిపుల్ 6 రావడం వల్ల వాళ్ళు ఎక్కువగా మీరు చూడండి దుబారా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ మల్టిపుల్ 6 అనేది యాక్చువల్గా 6 ఒకసారి వస్తే చాలా చాలా ఎక్సలెంట్, మీరు కోరుకున్న లగ్జరీ లైఫ్ని అందిస్తుంది. మల్టిపుల్గా రావడం వల్ల వచ్చిన డబ్బు కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది, దుబారా ఖర్చు ఎక్కువగా. అదేవిధంగా మల్టిపుల్ 7 రావడం వల్ల హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు, ఏదో ఒక ఇబ్బందితో హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. మల్టిపుల్ 8 రావడం వల్ల 888 రావడం వల్ల అన్ని మీ జీవితంలో లేటుగా జరుగుతాయి. వైవాహిక సమస్యలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్ని 8 వల్ల జరుగుతాయి, అన్ని లేట్. 9 రావడం వల్ల చాలా అగ్రెసివ్గా ఉంటారు, కోపంగా ఉంటారు, ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, షార్ట్ టెంపర్గా ఉంటారు. కాబట్టి ఇటువంటివి వాడకూడదు మొబైల్ నంబర్స్. మొబైల్ నంబర్లో బేసిక్ ప్రిన్సిపల్ ఉంటాయండి. ఫస్ట్గా మీ డేట్ ఆఫ్ బర్త్ను తీసుకోండి. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు, మీ ఉద్యోగమా, వ్యాపారమా, దాన్ని పరిగణలోకి తీసుకోండి. తర్వాత టోటల్ కూడినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయిందా లేదా తీసుకోండి. అప్పుడు ఆ నంబర్ చాలా బాగా పనిచేస్తుంది. మొబైల్ నంబర్లలో నేను గతంలో చెప్పుకున్నట్టు పిల్లర్ నంబర్స్ ఉంటాయండి. 1 4 5 6 9. ఈ 1 4 5 6 9 ఉన్నాయా లేదా చూసుకోండి. 1 నంబర్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇస్తుంది. 4 నంబర్ అనేది మనీ అట్రాక్ట్ నంబర్ అండ్ మనీ సేవింగ్ నంబర్. 5 నంబర్ అనేది మీ బిజినెస్లో మీకు అన్ని రకాలుగా 360 డిగ్రీస్ని మూవ్ చేసేలా చేస్తుంది, అన్ని ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేస్తుంది. 6 నంబర్ అనేది మీ లైఫ్లోకి లగ్జరీని, మనీని అట్రాక్ట్ చేస్తుంది. 9 నంబర్ అనేది మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఏ నంబర్స్ ఉండకూడదు ఎండింగ్లో? 10th డిజిట్లో మీ మొబైల్ నంబర్ ఎండింగ్లో 0తో కానీ 4తో కానీ అదేవిధంగా 8తో కానీ 7తో కానీ 1 2 3 లో ఫ్రీక్వెన్సీ నెంబర్తో ఎండ్ అవ్వకూడదు. అదేవిధంగా మీ మొబైల్ నంబర్లలో 4th 5th 6th పొజిషన్లో 0 కానీ 8 లేకుండా చూసుకోండి. ఒక మంచి మొబైల్ నంబర్ ఉన్నప్పుడే మీ లైఫ్లో మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఇప్పుడు ఆర్థిక కష్టాలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఉద్యోగ వ్యాపారంలో ఇబ్బంది ఉన్నా, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, మెయిన్ మీ మొబైల్ నంబర్ ఒకసారి చూసుకోండి. ప్రతి ఒక్క నంబర్ అనేది యూనివర్సల్తో కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి మొబైల్ నంబర్ వాడుతున్నారనే దాన్ని బట్టి మీ జీవితం ఆధారపడి ఉంటుంది. మన దగ్గర ఆల్ ఇండియాకి సంబంధించిన ఆల్ నెట్వర్క్ మొబైల్ నంబర్ ఉన్నాయి. మీకు ఏ నంబర్ కావాలన్నా తీసుకోవచ్చు. మీరు భారతదేశంలో ఎక్కడ ఏ విలేజ్లో ఉన్నా మనకు కొరియర్ సర్వీస్ ద్వారా మొబైల్ నంబర్ అందించే అవకాశం ఉంది. కాబట్టి ఒక మంచి లక్నిచ్చే మొబైల్ నంబర్ వాడండి. మొబైల్ నంబర్ 100% మీ లైఫ్ని టర్న్ చేస్తుంది.
ఒక లక్కీ మొబైల్ నంబర్ 100% లక్ని ఇస్తుంది. మనం ఎంతో డబ్బులు ఖర్చు పెడతామండి ఒక సంవత్సర కాలంలో, కానీ కేవలం అతి తక్కువ ఖర్చుతోనే ఒక మంచి లక్కీ మొబైల్ నంబర్ తీసుకోండి, మీ జీవితంలో లక్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు నా వీడియోలు జాగ్రత్తగా గమనించండి. మొబైల్ నంబర్లో పిల్లర్ నంబర్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. 1 4 5 6 9 వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 5th 6th పొజిషన్లో 0 8 లేకుండా చూసుకోండి. ఎండింగ్లో లో వైబ్రేషన్ 0 4 7 8 1 2 3 లేకుండా చూసుకోండి. అప్పుడు మీ మొబైల్ నంబర్ లక్కీగా పనిచేస్తుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నంబర్ కావాలి. రోజులో చాలా మంది 15 నుంచి 18 గంటలు మొబైల్తో గడుపుతున్నప్పుడు మరి మీ దగ్గర ఉండే వస్తువు లక్కీగా ఉండాలి కదా. మరి లక్కీ లేకపోతే మీకు అన్ని ఇబ్బందులే రావడం జరుగుతుంది. నెగిటివ్ నంబర్స్ని అవాయిడ్ చేయండి. కొత్త నంబర్ తీసుకొని లైఫ్లో ఒక మంచి పాజిటివ్ మూడ్ని మెయింటైన్ చేయండి. 100% సక్సెస్ని అందుకుంటారండి. 100% మంచి నంబర్ తీసుకోండి, మంచి జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు లక్కీ నెంబరే కాకుండా అందులో ఏంజిల్ నెంబర్ ఉండాలా ఉండద్దా అని చాలా మంది మన వీడియోని ఫాలో అవుతున్న వాళ్ళకి ఆ డౌట్ ఉంది. అండ్ అట్లాంటి వాళ్ళకి వీడియో చూస్తే క్లారిటీ అనేది వస్తుంది. అండ్ చాలా చక్కగా చెప్పారు, చాలా థ్యాంక్స్. సో చూసారు కదా, మీరు కూడా లక్కీ నెంబర్ తీసుకోవాలనుకుంటే, విశ్వక్సేన్ గారి కన్సల్టేషన్ తీసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాంటాక్ట్ చేయండి.